దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ప్రవీణ్ పగడాల్ అనే హైదరాబాద్ చిన్న పాస్టర్ బుల్లెట్ పై రాజమండ్రికి వచ్చారు. ఓ బైక్ కట్టుకుని డ్రైవింగ్ ఫ్యాషన్తో ఆయన స్నేహితుడిని కలుస్తానని బయలుదేరారు. రాజమండ్రిలో ఓ చోట రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అది అర్ధరాత్రి జరగడంతో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఉదయం అక్కడ ప్రమాదం జరిగింది తెలిసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆయన చనిపోయారు. చనిపోయింది ఎవరా అని వివరాలు పోలీసులు తెలుసుకున్నారు. ఆ వ్యక్తి పేరు ప్రవీణ్ పగడాల్. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన పాస్టర్ అని తేలింది. ప్రవీణ్ పగడాల తన పని తాను చేసుకుపోయే పాస్టర్. ఆయన ప్రసంగికుడు. ఎప్పుడు రాజకీయ వివాదాలకు కానీ చర్చిల వివాదాలకు కానీ రాలేదు. ఎప్పుడు ఆయన పేరు వివాదాస్పదం కూడా కాలేదు. కానీ ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఏదో కుట్ర ఉందని అందరూ తెరపైకి వచ్చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలు. హర్ష కుమార్ దగ్గర నుంచి కేఏ పాల్ వరకు అందరూ ఇది హత్యేనని పోలీసులు చెప్పాలని పట్టుబడుతున్నారు. ఎవరో చంపేశారంటున్నారు. కానీ ఆయనతో ఎవరితో ప్రవీణ్ పగడాలు వచ్చే దారులతో పాటు రాజమండ్రిలో ఆయన ప్రయాణించే అన్ని మార్గాల్లోనూ సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు. ఎక్కడా అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదు. అసలు ప్రవీణ్ పగడాల రాజమండ్రికి వస్తున్న సమాచారం కూడా ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. దురదృష్టవశాత్తు ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఈ రాజకీయ నేతలకు ఆయన ప్రమాదంతో రాజకీయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. కుల మతాల పట్ల ద్వేషం పెంచి చలిగాచుకునేందుకు రెడీగుండి ఈ నేతల హడావుడి కారణంగా పోలీసులు కూడా ఇక 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. హోంమంత్రి కూడా స్పందించారు. అయినా రోడ్డు ప్రమాదం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ హత్య అని కాదని అంటున్నారు. కానీ కేఏపాల్ లాంటి వాళ్ళు అసలు సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల్ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్ స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ ఎవరు ఆవిడ అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూత మీడియా. దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.